బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ బాబాయ్ ఊర్లో గంతగానం లొల్లైతుంది, నాకేం సంబంధం లేదు, నాకేం తెలియదు అన్నట్టు అంత హాయిగా చొక్కట్రెన్ లెక్క పెట్టుకుంటున్నావు ఏంది? ధ్యానం చేసుకుంటాను. ధ్యానం చేసుకునేటట్టు ఉందా ఊర్లో పరిస్థితి? ఏం జరిగిందో చెప్పు. వాళ్ళు పక్కూరోళ్ళు మన ఊరికి వచ్చిండట, మొత్తం స్పీడ్ వస్తుండు కార్లో, డాష్ ఇచ్చిండట. వీళ్ళేమో డాష్ ఇచ్చిరు అంటుండు, కార్ నడిపెట్టోడేమో నేను డాష్ ఇయ్యలేదు అంటు. డాష్ ఇచ్చిండా ఇయ్యలేదని లొల్లైతుందాడ. ఒక పెద్ద మనిషిలా నువ్వేం చేయాలా? ఎవరు డాష్ ఇచ్చిర్రు, డాష్ ఇస్తే ఏం చేయాలా, ఎంత జరిమానా వేయాలా, తీర్పు ఇయ్యాలి కదా నువ్వు పెద్ద మనిషి లెక్క. ఇంత చిన్న విషయానికి అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడి నుంచే తీర్పు చెప్తా. ఎట్లా చెప్తావు? ఫోన్ నేను మాట్లాడతా, ఎవరైతే కారు వేసుకుని వచ్చాడో అతనితో నేను మాట్లాడతాను. హలో అశోకు, ఆ కారు నోడికి ఫోన్ ఇయ్యి ఒకసారి, అందరూ మాట్లాడదాం. అయ్యో ఇగో మాట్లాడతాడట. హలో, నమస్కారం. ఏ ఊరు బాబు మంది? ఎక్కడికి వెళ్తున్నావు బాబు? ఓకే, సరే బాబు, అక్కడ సర్పంచ్ గారు ఉంటారు, ఫోన్ ఆయన. నీకు ఆ కార్ యాక్సిడెంట్ కి ఏ సంబంధం లేదు, నేను గట్టిగా ఘంటాపథంగా చెప్తున్నాను. సర్పంచ్ గారికి ఫోన్. నమస్కారం సూరయ్య గారు, అబ్బాయి ఏం తాకలేదు సార్, ఏం జరగలేదు అక్కడ, అబ్బాయిని పంపించేయండి సార్. నేను చెప్తున్నాను కదా సార్, ఏం సంబంధం లేదు, ఆ బండి తాకలేదు, ఎవరిని తాకలేదు. నా మాట వినండి, నా మాట నమ్మండి. నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. బుర్ర కొంచెం పదును పెట్టురా. ఊర్లో ఉన్న జనాలందరూ స్పీడ్ డ్రైవింగ్ చేసిండు, డాష్ ఇచ్చిండని చెప్తే ఇక్కడ కూర్చుండి ఆ పిల్లగాడు ఏం చేయలేడు, ఆ పిల్లగాడి తప్పే లేదు. ఎట్లా వాడి బండి ఎవరిని తాకలేదు, వాడు ఎవరిని గుద్దలేదు, అసలు అతను ర్యాష్ డ్రైవింగ్ చేయలేదు. అది ఎట్లా చెప్తావు? నువ్వు ఏడున్నావు? ఆడ రోడ్డు మీద ఉన్నావు ఏమన్నా? అందుకే నీకు చెప్తున్నాను, నీ బుర్రకు నువ్వు పదును పెట్టు, నా బుర్రకు నేను పదును పెడతాను. ఈ లోపల మనం ఒక్క చక్కటి వంటకం చేసుకుందాం. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే వంటకం నింపుడు కాకరకాయ కొత్తిమీర ఇగురు. నింపుడు కాకరకాయ ఇగురు నీకు బాగా వచ్చింది పొగరు. కాకరకాయలో లేదు పొగరు. సామాన్లు పెట్టు, అదే నీకు బెటరు. గెటరు గిటారు ఏదో మాట్లాడతా, తాగిస్తా నీకు వాటరు. ఇక వద్దులే, నేను ఆపేస్తాను కూడా. ఆపు, ఆ వేపుడు మూకుడు ఎక్కించు. తాంబూలం ఉంటుంది అందుకో. ఇదా ఏమిటి ఇవన్నీ? ఇది డ్రై ఫ్రై చేసి ఒక పొడి చేయాలి, పల్లీలు. ఈ పొడి తయారు చేసి మనం మజ్జిగలో కొంచెం పసుపు వేసి కలిపి అందులో ఒక అరగంట సేపు నానబెట్టి గింజలు లాగేసాను. ఇందులో ఆ పొడేసి మనం ఫ్రై చేసుకుంటాం. ఎందుకు నానబెట్టిన? అసలు కాకరకాయలో ఒక రకమైన చేదు ఉంటుంది, అది పసుపు కొంచెం కలిపిన మజ్జిగలో నానబెడితే ఆ చేదు తగ్గిపోతుంది. దీని మీద పొట్టు ఉండాలి కదా, ఏది పొట్టు ఎందుకురా బాబు, తినలేము. ఇసా చింతపండు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఇదో నువ్వులు, ఎండు కొబ్బరి తురుము, బాబాయ్ ఎంతసేపు చేయాలా? కొంచెం కొబ్బరి కొంచెం రంగు మారేదాకా. పల్లీలు ఆల్రెడీ రంగు మారిందిరా చూడు. బాబాయ్ నాకు ఇప్పటికీ అర్థమవుతుంది. ఇప్పుడు రాత్రి కూర్చున్నావు ఆరామ్సా, ఫోన్ తీసుకొని వాడు తప్పేలా తీసేటట్టు ఎట్లా చెప్తావు? ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, అందులో బుర్ర పెట్టి వచ్చేసావా? వాడు అప్పుడప్పుడు వాడు ఫ్రిడ్జ్లో పెట్టడం కాదు, ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేసి హోటల్కి వచ్చేస్తారు. నువ్వు ఇచ్చే జీతానికి నేను ఫ్రిడ్జ్ ఏసీ డూప్లెక్స్ ఇల్లు ఫ్రిడ్జ్లో పెట్టొచ్చు పెట్టుకున్నా. మరి చాలు, పోయి కట్టేసాయి. అయిపోయింది. శబ్దం ఎంత గొప్పది చూసావా? నువ్వు ఆ వేపుడు మూకుళ్ళు కొడితే ఒకసారి కొట్టు. వంట చేసేటప్పుడు దేవుడిని స్మరించుకుంటే బ్రహ్మాండంగా తయారవుతుంది వంట. రుసరుసలు అంటూ వంట చేస్తే పాడైపోతుంది. కానీ నేను వంట చేసేటప్పుడు ఎవరిని తలుచుకుంటున్నా తెలుసా? బాబాయ్ని తలుచుకుంటా. బాబాయ్ అంటే మనిషిలోనే దైవం ఉంటుంది, ప్రతి మనిషిలో దైవం ఉంటుంది. వైఫై లాగా ఆధ్యాత్మికత నీ చుట్టూ శోభిల్లుతోంది. అంతకంటే నేను ఎక్కువ వినలేను కానీ దీన్ని ఓకే, ఇది పొడి చేసుకుంటారా, ఈ మసాలా అంతా పొడి చేసుకుంటారా? ఇది చూడు,
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర ఇది ముద్ద చేసుకుందా, అది పొడి చేసుకుందా. పోతున్నా. ఒక్క మాట, పక్కింట్లో ఎక్కడో ఫ్రిడ్జ్లో పెట్టేసావు కదా, కొంచెం తీసుకుందిరా. నిన్ను కమల్ హాసన్లా చేయమంటే నువ్వు కిషోర్ దాస్ గారే ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, ఆయనలా చేసావు. వద్దులేరా, ఇగో బ్రెయిన్ ఇలా తీసి ఇలా పెట్టుకుని వచ్చి. సరే. వంట చేసేటప్పుడు బాబాయ్ని స్మరించుకుంటాను అన్నాడు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుంది. వీటిలో కూరు మసాలా, దానికి తాంబడం ఎందుకురా, ఓన్లీ ఒకటిలో పెట్టుకుంటా నేను. మొత్తం అందులోనే పెట్టుకోవచ్చుగా. సరే మొత్తమా ఎంత ఒత్తుగానా లేకుంటే లైట్ గానా? నింపు అంతే. నింపుడు కాకరకాయ కొత్తిమీర ఎగురు కదా. ఒక్కొక్క పిడికిలు వేస్తున్నా, ఇంకొంచెం పడుతుంది ఇంట్లో. ఎప్పుడు మూకుడు ఎక్కించి పొయ్యి మీద ఎక్కిచ్చా. నూనె ఎందుకో ఎంత? ఎప్పుడు మూకుడు 3వ వంతు నిండిపోవాలి. పప్పు బాగానే పోయాలిగా, అయితే దీంట్లో సగం పైగా పోస్తా. సగం వేయి చాలు. ఇప్పుడు ఈ పొడి కూరిన కాకరకాయల్ని ఆ నూనెలో జారవిడ్చు. వేసేయచ్చా? హ్యాపీగా. అది వేసేలోపు నాకు ఒక చిన్న డౌట్. చెప్పు. ఈడ కూర్చున్నావు, ఊర్లో అంతమంది పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు చెప్పని తీర్పు నువ్వు ఒక్కడివి, అది కూడా వాడు ర్యాష్ డ్రైవింగ్ చెయ్యలేదు అని అంత కరాకడ్డిగా ఎట్లా చెప్తున్నావు నాకు అర్థం కాదు. నిజం చెప్పు, నా దగ్గర కమిషన్ తీసుకున్నావు కదా. నాకు తెలుసు నీ గురించి అన్ని దొంగ పనులు. అవినీతి అనేది మా ఇంట లేదు, వంట లేదు. ఇంతకేం చెప్పింటాడు చెప్తా. కొంచెం ఇంకో వంట ఉంది, ఇది వంట పూర్తవ్వాలి. చేస్తున్నా. పూర్తిగా బోర్నించొద్దురా, ఒక పక్కకు తిప్పు అంతే. బోర్నిస్తే పొడి జారిపోద్దిగా. ఇది ఓకేనా? మూకుడు ఎక్కించి పొయ్యి మీద. మూకుడా? వన్ సైడ్ అయితే మొత్తం వేగినట్టే, ఇంకొక సైడ్ వేగిందంటే ఇది అయిపోయినట్టే. అప్పుడు ఏం చేద్దామంటే ఈ నూనె అందులోకి వేసుకుంటే తీసేసి పక్కకు పెట్టేసి అందులో మంచి నూనె పోసేసి అంత వేడి కూడా అయిపోతుంది. మళ్ళీ వేడి చేయాల్సిన అవసరం లేదు. ఇదే నూనె పోద్దాం అంటున్నా. అంతే అంతే. ఇది అయినట్టే. అయినట్టే. అన్నీ సరిపోయింది. మూకుడు పొయ్యి వెలిగించేసి ఈ నూనె అందులో వేసాం. నూనె వేసే అందులో. అబ్బాయి మొత్తం వేసేస్తున్నా. సగం చాలులే. సగమేనా? పైన వేస్తా ఇట్లా. అవసరం అయితే మళ్ళీ వేయచ్చు. ఆవాలు.
జీలకర్ర, మెంతులు, కరివేపాకు. చక్కెర. ఎక్కడెందుకు బాబాయ్ కాకరకాయలు కాకరకాయలు చేదు ఉంటుంది కదరా, లైట్గా ఉంటుంది. అవును, చిన్న పిసర చక్కెర వేస్తే టేస్ట్ ఉంటుంది. కారప్పొడి వేసి నూనెలో వేసిన మరుక్షణం 10 సెకండ్ల గ్యాప్లో ఈ ముద్ద వేసేయాలి. లేకపోతే మొక్కు తట్టుకోగలదా? ఈ కొత్తిమీర ముద్ద వేసే. నీళ్ళు వేసుకో కొన్ని. ఓ 2 చెంచాలు ఉప్పే. చాలా సగం చాలు. ఇట్లా ఎంతసేపు కలపాలి నేను? ఒక 2-3 నిమిషాలు మసాలా కూరిన కాకరకాయలు అందులో పెట్టి ఒక 2-3 నిమిషాలు మగ్గనిస్తే అందులో ఉన్న పదార్థాలు, అందులో ఉండే వాసన, అందులో ఉండే సకలం ఇందులోకి రావాలి. ఒక 2-3 నిమిషాలు అయిపోతుంది. మనం ఈ లోపల తదుపరి వంటలోకి వెళ్ళిపోతాం. అంతకంటే ముందు నాకు ఒక విషయం చెప్పు. మన ఊర్లో ఒక ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిందని చెప్పిన, ఎవరినో డాష్ ఇచ్చిందని చెప్పిన, అతనితో ఫోన్ మాట్లాడి నీ తప్పేం లేదు, నువ్వు వెళ్ళిపోవాలి. వాళ్ళందరూ చూసిన వాళ్ళందరూ పిచ్చోళ్ళ, నువ్వు ఇక్కడ కూర్చుంటే ఎట్లా చెప్తావు? ప్రతి విషయానికి ఒక టైం అంటూ రావాలి కదా. అవును, ఒక మనిషికి 16 ఏళ్ళకి ఒక విషయం అర్థం అవుతుంది, 40 ఏళ్ళకి ఒక విషయం అర్థం అవుతుంది. అవును, మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలన్నమాట. అంటే ఈ విషయం అర్థం కాదు, నాకు కూడా 60 ఏళ్ళు రావాలనా? అక్కర్లేదు, ఒక గంట గడిస్తే చాలు. ఈ గంట లోపల ఒక మంచి వంట చేసుకుందాం. బాబాయ్ హోటల్ మనం తదుపరి చేసుకోబోయే వంటకం అరటికాయ మిరియాల పొడి అన్నం. చక్కగా నేను అరటికాయల్ని ఆల్రెడీ కాల్చేసాను. అవును బాబాయ్, 3 అరటికాయలు తొక్కలు కూడా తీశాను. నువ్వు ఒక అరటికాయ తొక్కతి పని చేయాలి నాన్న. ఈ 3 తీసినోడివి, ఈ ఒక్క తొక్క కూడా తీస్తే అయిపోయేదిగా. నువ్వు ఏదో ఒకటి చేయాలిగా. తొక్క తీస్తా అంతే, తొక్కలో ఇదిగో అన్నము, పోపు గింజలు. ఓకే, తొక్క తీసే ముందు దీన్ని ఏమన్నా కలపమంటారా? ఒకసారి కలుపు, మెల్లగా జరుపు, అంతే. అటు ఇటు కొంచెం కొంచెం ఇట్లా తిప్పేస్తా. ఊరికే కొంచెం నీళ్ళు చిలకరించి. ఆ రుబ్బురోలు మీద పెట్టే. ఇది తొక్కది, తొక్క తీయాలి అంతే కదా. ఎన్నో తొక్కలు తీసిన, ఇదో లెక్క. తడిపే తొక్కలు తడిపేస్తే కొంచెం ఈజీగా ఉంటుందేమో కదా. తడపాలి, ముందే చెప్పానుగా. పళ్ళే అందుకో. ఎప్పుడు ముగ్గుడు ఎక్కించు, పొయ్యి వెలిగించు.
మిరియాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, పల్లీలు, ఇది మళ్ళీ వేయించే ప్రసక్తి ఉండదు. అవును. ఎందుకంటే డైరెక్ట్ అన్నంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ వేయించేది ఏదో ఇక్కడే పూర్తి చేసుకోవాలి. ఇగో ఎండుమిరపకాయలు, ధనియాలు, నువ్వులు, ఆ 4 అరటికాయలు అందులో వేసి నువ్వు నన్ను అన్న ఫ్రిడ్జ్లో పెట్టినావు అని నువ్వేడ పెట్టినావు మరి? అరటికాయ జిగురు కదా, మొత్తం మెత్తగా అయిపోతుంది కదా, పొడి ఎట్లయితుంది? ఇప్పుడు అది అరటికాయ ఆల్రెడీ కాల్చాము అంటే దాంట్లో తడంతా పోయింది కాబట్టి పొడే మిగులుతుంది. వాడు ఊరికే పాడు పెట్టకు. అబ్బాయి పొడి రెడీ. పొడి రెడీ. మూకుడు ఎక్కించు. ఇది ఓకేనా? పొయ్యి వెలిగించు. పొడి ఎలా చేశాను? పొడిగా చేసావు. బాగా చేశానా అదరగొట్టానా అని అన్నట్టు చెప్పాలి కానీ అంతే. పొడి ఎలా చేసావు అంటే పొడిగా చేసావా? 2 నూనె 2 నెయ్యి. ఆ పళ్ళం పైన పెట్టుకో. కాస్త ఉప్పి నాకు 2 చెంచాలు వేసి. దీంట్లోనా ఒకటి. ఇది బాగా వేడైనట్టుంది. ఆవాలు, కరివేపాకు, ఇంగు వేయి. ఆవాలు, ఉప్పేది కలుపుకోవాలి బాగా. చిట్టుపట్లాడింది. కరివేపాకు, ఇంగువ ఒకటే కట్టేయాలి. అయిపోయిందా? అంత ఇంగు వేయి. ఇప్పుడు అన్నం. పరబ్రహ్మ స్వరూపం. 2 గట్టెలు తీసుకుని బాగా కలుపు. పొడి వేయి పైన. మెల్లగా కలుపుకుంటూ ఉండు. అలాగా కింద పొయ్యి లేదు కాబట్టి ప్రశాంతంగా కలుపు. అంతే, పక్కన పెట్టే. ఈ లోపల నింపుడు కాకరకాయ, కొత్తిమీర ఇగురు అందుకో. నింపుడు కాకరకాయ, కొత్తిమీర ఎగురు మొత్తి. కొత్తిమీర వేయి 2. అరిటాకు పరిచిన చెక్క పాత్రలోకి మిరియాల అన్నం. అరటికాయ మిరియాల పొడి అన్నం. అరటికాయ మిరియాల పొడి అన్నం. రెండు వంటలు సిద్ధం. సిద్ధం. అరటికాయ మిరియాలు పొడి అన్నం
ఎలా చేసావు? అరటికాయ మిరియాల పొడి అన్నం ఎలా తయారు చేస్తానంటే, ముందుగా అరటికాయల్ని కాల్చుకొని తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెనం పెట్టుకొని వేడెక్కిన తర్వాత మిరియాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఎండుమిర్చి, ధనియాలు, నువ్వులు వేయించి పక్కన పెట్టుకొని దానితో పాటు కాల్చిన అరటికాయలను కూడా వేసి పొడి చేసుకొని ఉప్పు వేసి పక్కన పెట్టుకోవాలి. ఒక మూకుడు పెట్టుకొని 2 గరిటెల నూనె, 2 గరిటెల నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు తయారు చేసుకొని పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ తాలింపులో అన్నం వేసి అరటికాయ పొడి కూడా వేసి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే మిరియాలు అరటికాయ పొడి అన్నం రెడీ. నింపుడు కాకరకాయ కొత్తిమీర ఎగురు ఎలా చేసావు? నింపుడు కాకరకాయ కొత్తిమీర ఎగురు ఎలా తయారు చేస్తానంటే, ముందుగా మూకుడు పెట్టుకొని పల్లీలు, చింతపండు, ధనియాలు, ఎండుమిర్చి, నువ్వులు, ఎండు కొబ్బరి తురుము వేసి వేయించుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లంని కలిపి ముద్ద చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు వేసిన మజ్జిగ మిశ్రమంలో కాకరకాయ ముక్కలని వేసి అరగంట నానబెట్టుకొని కాకరకాయల్ని మధ్యలోంచి చీల్చి గింజలు తీసేసి మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పొడిని కూర్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడు పెట్టుకొని నూనె వేసి వేడెక్కిన తర్వాత మసాలా కూర్చిన కాకరకాయల్ని ఆ నూనెలో వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, చక్కెర, కారం వేసి వేయించి మనం ముందుగా తయారు చేసుకున్న కొత్తిమీర ముద్దను కూడా వేసి బాగా వేయించి అందులోనే మసాలా కూర్చిన కాకరకాయలను కూడా పెట్టి 5 నిమిషాలు మగ్గించి ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర చల్లుకుంటే నింపుడు కాకరకాయ కొత్తిమీర ఎగురు రెడీ. అరటికాయ మిరియాల పొడి అన్నంలోకి ఈ నింపుడు కాకరకాయ కొత్తిమీర ఎగురు వేసుకొని ఈ అప్పడాన్ని అలా తుంచి ఇలా బాగా కలిపి కాకరకాయ ముక్క నవ్వులు అంతా కూడా చేదు లేదు బాబాయ్, తగులేదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మజ్జిగ, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బాబాయ్. అసలు నీ పవర్ ఏంటో తెలుసుకోవాలి బాబాయ్. మన ఊర్లో యాక్సిడెంట్ జనాలందరూ సర్పంచ్తో పాటు అక్కడే ఉంటే ఎవరో డాష్ ఇచ్చారని ఊరోళ్ళు అందరంటే కూడా అతనితో మాట్లాడి నువ్వు స్పీడ్గా వెళ్ళలేదు, ర్యాష్ డ్రైవింగ్ వేయలేదు, నీ తప్పే లేదు అని నువ్వు ఎట్లా చెప్తావు? నీకు పెళ్ళయిందా? అవలేదు. నాకు పెళ్ళయిందా? అయ్యింది కదా. అవును. పెళ్ళైన వాడు మాత్రమే దీనికి సమాధానం ఇవ్వగలడు. ఆ కారు ఎవరైతే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాడో వాడిని అడిగాడు, నేను ఎక్కడికి వెళ్తున్నావు అంటే మా అత్తారింటికి వెళ్తున్నానండి అన్నాడు. దేనికి అన్నాను. పుట్టింటికి వెళ్ళిన వాడు ఆవిడని తీసుకురావడానికి వెళ్తున్నాడట. పుట్టింటికి వెళ్ళిన భార్యని తీసుకురావడానికి వెళ్ళేవాడు ఎవడు హడావుడిగా స్పీడ్గా వెళ్ళడు. బేసిక్ కామన్ సెన్స్. అంటే అంతే.